వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. కిడ్నీ రోగిపై విచక్షణ కోల్పోయిన అపోలో ఉద్యోగి దాడికి తెగబడిన సంఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ వార్డులో కలకలం సృష్టించింది. కిడ్నీ రోగి వీరరాఘవులపై అపోలో టెక్నీషియన్ సుధాకర్ దాడి చేశారని రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడువాయి నుండి కిడ్నీ డయాలసిస్ కోసం హాస్పిటల్ కి వచ్చిన వీరరాఘవులు బెడ్డుపై డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో కాలుపై కాలు వేసుకున్నాడనే కారణంతో టెక్నీషియన్ సుధాకర్ రోగితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రేతో రోగి వీరరాఘవులపై దాడి చేయడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల డయాలసిస్ వార్డులో విచారణ చేపట్టారు. అలాగే ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడెం ఎంఎన్ఎం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ని. మన హాస్పిటల్లో అపోలో డయాలసిస్ సౌజన్యంతో ఇక్కడ పీపీపీ మోడ్లో డయాలసిస్ సెంటర్ రన్ అవుతుంది. ఈ సెంటర్లో మార్నింగ్ షిఫ్ట్ 10 o'clock షిఫ్ట్లో డయాలసిస్ చేస్తున్న ఒక పేషెంట్కి ఇక్కడ చేస్తున్నటువంటి డయాలసిస్ టెక్నీషియన్కి మధ్య కొంచెం వాగ్వివాదం జరిగి వాళ్ళు కొట్టుకున్నారని తెలిసింది. అందుకని ఇక్కడికి వచ్చాను ఎంక్వైరీ చేయడానికి. ఈ సందర్భంగా తెలిసింది ఏంటంటే ఇద్దరు కూడా పరుషంగా మాట్లాడుకుని కాలు అతని పేషెంట్ కాలు మీద కాలు వేసుకున్నాడు. కాలు ఫీమేల్ నర్సింగ్ వాళ్ళు నర్సింగ్ ఓటీపీ తీసుకోవడానికి వచ్చినప్పుడు కాలు దించలేదు అని అన్నందుకు కాలు దించకపోవడం ఆ విషయంలో ఇద్దరు కూడా పరుషంగా మాట్లాడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునేంత పరిస్థితి వచ్చింది. సుధాకర్ అన్న అతను టెక్నీషియన్ కొంచెం ఎక్కువగా బిహేవ్ చేసి తను ట్రేతో కొట్టాడనేసి చెప్తున్నారు. ఆ తర్వాత పేషెంట్ ఏమో టెక్నీషియన్ని కాలుతో తన్నాడని, ఆ తర్వాత ఆ టెక్నీషియన్ ఏమో అతన్ని షర్ట్ చింపాడని ఇవన్నీ కూడా ఇక్కడ తెలుస్తున్నాయి. ఈ విధంగా జరగటం అనేది మంచిది కాదు. మంచి వాతావరణంలో వైద్యం అందించాలి. ఈ విషయమై ఇట్లా జరిగినందుకు నేను కూడా బాధపడుతున్నాను. అతని గురించి డయాలసిస్ టెక్నీషియన్ గురించి అపోలో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను.